पुष्पा కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో 75వ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు, అదేవిధంగా పేదల పెన్నిధి, అపర భగీరథుడు, సంక్షేమ పథకాలు పెట్టి అర్హులైన పేద ప్రజలందరికీ అన్ని కుటుంబాలకు మరి భరోసా కల్పించిన మహానీయుడు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని జరుపుకోవడం చాలా అదృష్టం. రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందించిండు. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేసి విదేశాలలో ఎంబీబీఎస్ అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవడానికి కూడా మరి ఎంతో విద్యార్థులకు సేవ చేసిన మన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈరోజు మనం ఇక్కడ జయంతి జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి నిరుపేదలైన ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీని మరి ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. అదేవిధంగా రైతులందరికీ కూడా ఒకే కాలంలో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన ధైర్యశీలి మరి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళిని మరి కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం మరి ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు పెద్దలు సీనియర్ నాయకులు ఇసోక వెంకన్న గారికి నమస్కారాలు. అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు గారికి, అదేవిధంగా మహిళా కోఆర్డినేటర్ మండల అధ్యక్షురాలు దీపుడు భాగ్య గారికి, గారికి, యూత్ అధ్యక్షులు గద్దల నవీన్ గారికి, ఉపాధ్యక్షులు జియా గారికి, సోదరుడు బాగల చిన్నయ్య గారికి, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాగల ఎల్లన్న గారికి, మిత్రులందరికీ పేరు పేరున ఇక్కడున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా రేపు మన సోదరి మన ఇంటి ఆడబిడ్డ సీతక్క గారి మరి జన్మదినం సందర్భంగా ఉదయం 8:30కే ఏటూనగరం మండల పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండల పార్టీ ఆధ్వర్యంలో జెడ్పీఎస్ఎస్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం జన్మదిన సందర్భంగా నాటడం, దీనికి ముఖ్య అతిథిగా మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మైనార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఖలీలన్న గారు మరి ముఖ్య అతిథిగా హాజరైతారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, అదేవిధంగా మొక్కలు నాటిన తదనంతరం మన గౌట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ కార్యక్రమం ఉంటుంది. కొంతమంది మన యూత్ సభ్యులతోని పార్టీ నాయకులతోని ఆధ్వర్యంలో తదనంతరం అక్కడున్న పేషెంట్లకు కూడా ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 8:30కే రేపు ఉదయం 8:30కే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మండల పార్టీ ఆహ్వానిస్తుంది. సీతక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలనేది కూడా ఈ సందర్భంగా మండల పార్టీ తరఫున పిలుపునిస్తూ మీరందరూ విధిగా 8:30కే ఇక్కడికి హాజరు కావాలి. ఇక్కడ రాని వాళ్ళందరూ కూడా మన సోదరులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, సీతక్క గారి అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మనము ఇంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసోక వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రెడ్డి గారి 75వ జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. రేపు ఇప్పుడు మన మండల పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టే ఇక్కడ 8:30కు కేక్ కట్ చేసి మరియు జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో మన సీతక్క గారి జన్మదిన సందర్భంగా అక్కడ మొక్కలు నాటి
యూత్ తోటి బ్లడ్ డొనేట్ చేయించి హాస్పిటల్లో పండ్లు బ్రెడ్లు పంచి వెంటనే ఇంచర్ల ఫంక్షన్ హాల్ నందు 11 గంటలకు సీతక్క గారి జన్మదిన వేడుకలు, అట్నే బలరాం నాయక్ గారికి, మన ఎంపీ బలరాం నాయక్ గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉన్నది. కాబట్టి కార్యకర్తలు ఎటునార మండలం తరఫున అందరూ అక్కడికి వచ్చి సీతక్క గారి జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృషితోటి పట్టుదలతోటి పనిచేయాలని చెప్పేసి ఆకాంక్షించు రేపు మిత్రుడు మండల ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం రేపు కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమ నిర్వహణ అనంతరం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆ సన్మాన కార్యక్రమము మరియు మనము సీతక్క గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. భారతదేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకు సంక్షేమం అంటేనే తెలియని పరిస్థితిలో అభివృద్ధిని ఆకాంక్షించి తనదైన శైలిలో ఒక ప్రత్యేకత చాటుకున్న వ్యక్తి. ప్రజల సమస్యలను గుర్తించి ఏ వర్గాల వారికి ఏ విధంగా సంక్షేమం చేరువయ్యేలా ఉండాలనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి తను కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి ఉద్యమం చేసిన కష్టాలను ఎదుర్కొన్న వాటన్నింటినీ క్రోడీకరించుకొని అధికారంలోకి రాగానే 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే వందలాది సంక్షేమ పథకాలు